వీడియోలో మనం పూల్, గాయ్, గౌరయ్య, హా, నా, నహి ఈ పదాలను ఉపయోగించి కొన్ని వాక్యాలను చదువుతూ రాయడం నేర్చుకుందాం. పూల్, పూల్. పూల్ అంటే పూల్, పువ్వు, పువ్వు, వు వావత్తు. పూల్, పువ్వు. గాయ్, గా, ఈ, గాయ్. దీని ఏం చదువుతాం? గాయ్ అంటాం. గాయ్ అంటే ఆవు, ఆవు. గాయ్, ఆవు. గౌరయ్య, గౌ, రై, యా. గౌరయ్య, గౌ, రై, యా. గౌరయ్య, గౌరయ్య అంటే పిచ్చుక, పి, చు, పిచ్చుక. గౌరయ్య, పిచ్చుక. హా, హా. హా అంటే అవును, అవును. హా, అవును. నా, నా. లేదు, కాదు. లేదు, మరొక అర్థం కాదు. నహి, నహి, నహి. నహి అనే పదానికి కూడా లేదు, కాదు అనేటువంటి అర్థాలు వస్తాయి. నా అన్నా, నహి అన్నా ఒకటే అర్థం, లేదు, కాదు. కానీ ఉపయోగించే సందర్భాలు వేరుగా ఉంటాయి. ఇక్కడ కొన్ని వాక్యాలు ఇవ్వడం జరిగింది, వాటిని చదువుతూ రాద్దాం. క్యా యహ పూల్ హై? క్యా యహ పూల్ హై? ఇది పువ్వా? హా, యహ ఏక్ పూల్ హై. హా, యహ ఏక్ పూల్ హై. అవును, ఇది ఒక పువ్వు. క్యా యహ పూల్ హై? क्या यह पूल है? यह पूल है. क्या यह पूल है? क्या यह पूल है? यह पूल है. प्रश्न, क्या यह पूल है? ఇది పువ్వా? ఇది పువ్వా? ప్రశ్న, क्या यह पूल है? ఇది పువ్వా? हाँ, यह एक पूल है. हाँ, कामा. यह एक पूल है. यह एक, यह एक पूल, पूल है. फुल स्टॉप. हाँ, यह एक पूल है. हाँ. यह एक पूल है. पूल है. हाँ, यह एक पूल है. हाँ, यह एक पूल है. అవును, ఇది ఒక పువ్వు. హా అంటే అవును, ఎస్ అని అర్థం. ఇది ఒక పువ్వు. ఇది ఒక పువ్వు లేదా ఇది పువ్వు.
ఫుల్ స్టాప్. हाँ यह एक फूल है. అవును ఇది ఒక పువ్వు. क्या यह फूल है? ఇది పువ్వా? हाँ यह एक फूल है. అవును ఇది ఒక పువ్వు. क्या वह तोता है? అది చిలుక. नहीं वह तोता नहीं है. वह एक गौरैया है. అది ఒక పిచ్చుక. మొదటి ప్రశ్న क्या वह तोता है? क्या वह तोता है? तो ता तोता है. प्रश्न क्या वह तोता है? वह అంటే అది తోత చిలుక. क्या ఏమిటి? क्या वह तोता है? అది చిలుక. क्या वह क्या वह तोता है? तोता है. क्या वह तोता है? అది చిలుక. అది చిలుక. क्या वह तोता है? అది చిలుక. नहीं वह तोता नहीं है. नहीं वह तोता नहीं है. तोता नहीं है. नहीं है. फुल स्टॉप. नहीं वह तोता नहीं है. नहीं वह तोता तोता नहीं है. नहीं है. वह तोता नहीं है. అది చిలుక కాదు. అది చిలుక కాదు. नहीं కాదు. वह तोता नहीं है. అది చిలుక కాదు. वह एक गौरैया है. वह एक गौरैया है. गौ रई या गौरैया है. वह एक गौरैया है. वह एक गौरैया रैया गौरैया है. वह एक गौरैया है. అది ఒక పిచ్చుక. वह అంటే అది. एक ఒక गौरैया है पिचुक. फुल स्टॉप. वह एक गौरैया है. అది ఒక పిచ్చుక. ఇక్కడ కాన్వర్సేషన్ ఎలా ఉంది? क्या वह तोता है? అది చిలుక. नहीं वह तोता नहीं है. అది చిలుక కాదు. वह एक गौरैया है. అది ఒక పిచ్చుక. ఇక్కడ ఇచ్చిన వాక్యాలు చూద్దాం. क्या यह बैल है? क्या यह बैल है? ఇది ఎద్దా? नहीं यह एक गाय है. కాదు ఇది ఒక ఆవు. क्या यह बैल है? क्या यह बैल है? यह बैल बैल है. क्वेश्चन मार्क. क्या यह बैल है? क्या यह बैल है? ఇది ఎద్దా? ఇది ఎద్దా? क्या यह बैल है? ఇది ఎద్దా? नहीं यह एक गाय है అని చెప్పేయచ్చు లేదా नहीं
యహ్ బైల్ నహీ హై, క్యా యహ్ బైల్ హై అన్నారు కాబట్టి మనం సమాధానం ఏమని చెప్పచ్చు? నహీ యహ్ బైల్ నహీ హై అని చెప్పచ్చు. చెప్పిన తర్వాత యహ్ ఏక్ గాయ్ హై అని చెప్పాలి. లేదంటే నహీ యహ్ ఏక్ గాయ్ హై, ఇది ఎద్దా అని అడిగారు, అడిగినప్పుడు కాదు ఇది ఆవు అని డైరెక్ట్గా చెప్పేయచ్చు. లేదా ఇది ఎద్దు కాదు, ఇది ఒక ఆవు అని కూడా చెప్పచ్చు. క్యా యహ్ బైల్ హై, నహీ యహ్ ఏక్ గాయ్ హై, నహీ యహ్ ఏక్ गाय हैं, गाय हैं, फुल स्टॉप. नहीं यह एक गाय है, गाय हैं, फुल स्टॉप. नहीं यह एक गाय है, కాదు ఇది ఒక ఆవు, నహీ అంటే కాదు. యహ్ ఏక్ గాయ్ హై, ఇది ఒక ఆవు, యహ్ ఇది, ఏక్ ఒక, గాయ్ హై ఆవు, ఆవై ఉన్నది అని అర్థం. కానీ వాడుక భాషలో ఇది ఒక ఆవు. నహీ యహ్ ఏక్ గాయ్ హై, కాదు ఇది ఒక ఆవు. ఇక్కడ వాక్యాలు చదువుదాం ఒకసారి. క్యా యహ్ బైల్ హై, ఇది ఎద్దా. నహీ యహ్ ఏక్ గాయ్ హై, కాదు ఇది ఒక ఆవు. యహ్ బైల్ నహీ హై, ఇది ఎద్దు కాదు. యహ్ ఏక్ గాయ్ హై, ఇది ఒక ఆవు. ఈ వాక్యాల్ని సందర్భాన్ని బట్టి మార్చుకోవచ్చు. క్యా యహ్ కుత్తా హై, ఇది కుక్క. బైల్ తీసేసి మనం ఏం రాయొచ్చు? కుత్తా రాసామనుకుందాం. క్యా యహ్ కుత్తా హై, ఇది కుక్క. నహీ యహ్ ఏక్ గాయ్ హై, లేదా నహీ యహ్ కుత్తా నహీ హై, ఇది కుక్క కాదు. యహ్ ఏక్ గాయ్ హై, ఇది ఒక ఆవు. అలా సందర్భాన్ని బట్టి వాక్యాలు ప్రయత్నం చేయాలి.